చందుర్తి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన పులి సత్యంను అలాగే ఉప సర్పంచ్ బత్తుల క్రాంతిలను జిల్లా కళాకారుల సంఘం మరియు చందుర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘం నాయకులు బొడ్డు రాములు మాట్లాడుతూ పులి సత్యం చందుర్తి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థి గెలవడంతో చందుర్తి మండల కేంద్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. పులి సత్యం కళాకారునిగా ఉంటూ కళారంగానికి ఎంతగానో కృషి చేశారన్నారు. భవిష్యత్తులో కూడా కళారంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు. అలాగే గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ పులి సత్యం గౌడ్, ఉప సర్పంచ్ బత్తుల క్రాంతిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ సర్పంచ్గా గ్రామంలోని సమస్యలతో పాటు గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని పులి సత్యం క్రాంతిలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సర్పంచ్ పులి సత్యంకు గౌడ సంఘ సభ్యుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తి శంకర్ గౌడ్, మా సంఘం నాయకులు కత్తి తిరుపతి గౌడ్, గంగాధర్ గౌడ్, పులి నారాయణ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి పులి సత్యం గౌడ్ గారిని ఈరోజు చందుర్తి గౌడ సంఘం తరఫున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఉప సర్పంచ్ గారిని క్రాంతి గారిని కూడా సన్మానం చేయడం జరిగింది. మరి ఎందుకు మనం సహకరించిన ప్రతి కుల సంఘానికి అందరికీ పేరు పేరున మొదటగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇట్టి అవకాశాన్ని సర్పంచ్ గారు వినియోగించుకొని ప్రతి పనిలో భాగంగా పెన్షన్లు కావచ్చు, ఇందిరా పిండి కావచ్చు, ప్రభుత్వ దవాఖాన కావచ్చు, మండలాఫీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, రక్షక భట కార్యాలయం కావచ్చు, అన్నిటిలో వారికి తోడుండి వారికి సహకరించి వారి మన్ననలు పొందవలసిందిగా కోరుకుంటూ మరి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నేను కోరుకుంటూ వారికి మరి వీరి గెలుపు కృషి చేసిన మన శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈరోజు మా చిరు సత్కారం మేము చిన్నగా వారికి ఈ సన్మానం చేయడం జరిగింది. మరి మరోమారు ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపి ప్రజల మన్నలు పొంది ఎల్లమ్మ ఆశీస్సులు, మల్లన్న దివ్య ఆశీస్సులతో మరి ఇంకా మునుముందు మంచి పేరు సంపాదించాలని కోరుకుంటూ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన పులి సత్యం గౌడ్ గారు సర్పంచ్గా గెలుపొందిన కారణంగా గౌడ సంఘం వారు శాలువతో సత్కరించి ఎల్లమ్మ గుడి వద్ద గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయాలలో అన్ని కార్యక్రమంలో ముందుండి మనకు సహకరిస్తారని మేము కూడా వారితో తోడుండి సహకారం అందించడానికి మునుముందు ఉంటామని తెలుపుచున్నాము. సభ్యులందరికీ మా యొక్క కృతజ్ఞతలు మరియు ఆయుసీనన్న గారికి మా యొక్క నమస్కారం. చందుర్తి గ్రామ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో చందుర్తి గ్రామ సర్పంచ్గా పులి సత్యన్న గారు గెలిచిన సందర్భంగా వారిని మరి ఉప సర్పంచ్గా బత్తుల క్రాంతి గారిని ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఇట్టి వీరి గెలుపు కొరకు గ్రామ ప్రజలందరూ మనస్ఫూర్తిగా వీరిని గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడున్న కాలం లోపల ప్రజల అవసరాలని గమనించి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఆపద్బాంధవుల్లా వీళ్ళిద్దరూ కృషి చేయాలని, గ్రామ ప్రజలందరినీ తల్లిలాగా చూసుకొని వారికి సేవలు అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇట్టి అవకాశం కల్పించిన గౌడ సంఘం అందరికీ కృతజ్ఞతలు. గౌరవ శాసనసభ్యులు బలపరిచినటువంటి అభ్యర్థిగా మరి చందుర్తి మండల ఎన్నికటర్ అయినటువంటి చందుర్తి మండల కేంద్రంలో మరి సర్పంచ్గా, ఇంతకుముందు ఎంపీటీసీగా, ఇప్పుడు సర్పంచ్గా గెలుపొందినటువంటి పులి సత్యం గారు, అదేవిధంగా క్రాంతి కుమారు మరి వార్డు మన ఉప సర్పంచ్ గారికి ఈరోజు మా కళాకారుల పక్షాన మరి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇటు సన్మాన కార్యక్రమం మరి కళాకారులం అందరం కలిసి కూడా మంచి ఘనమైనటువంటి కార్యక్రమం చేయాలన్నటువంటి ఆలోచన కొద్దీ తోటి కళాకారుడు మరి సత్యమన్న మరి ప్రజాప్రతినిధి కాకుండా మంచి కళాకారునిగా, మంచి కళా నైపుణ్యం గల వ్యక్తిగా
మరి ఈ గ్రామంలో గెలుపొందడం, మరి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనను వేరే రూపకంగా భావించకుండా అందరికీ అవసరము అని అందరితోని కలుపుకొలుకునేటువంటి మంచి నాయకుడిని ఎన్నుకున్నటువంటి మన చందుర్తి గ్రామ ప్రజలందరికీ కూడా మా కళాకారుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ, మరి సత్తాన్ని ఇప్పటి వరకు ఒక ఇంటికే నాయకుడు కావచ్చు, కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంకా జరగబో కాలంలో ఆయన ప్రజలందరికీ కూడా నాయకునిగా ఆయనను మీరు అందరూ కూడా గౌరవించి ఆయన సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి మరి చందుర్తి గ్రామ ప్రజలందరికీ మా కళాకారుల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.